హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అయానా మజాకా. ముందుగా నా ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు వీడియోస్ అప్లోడ్ అయిన నోటిఫికేషన్స్ రావాలి అంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలి అని అనుకుంటే కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. ఈరోజు నేను మీ అందరి కోసం కమ్మగా టేస్టీగా గోంగూర పచ్చడిని అయితే చేయబోతున్నాను. గోంగూర పచ్చడి అనగానే నోట్లో నీళ్ళూరుతున్నాయి కదండి. వేడి వేడి అన్నంలోకి గోంగూర పచ్చడి కలుపుకొని తింటూ ఉంటే ఎంత తింటున్నామో కూడా తెలియకుండానే తినేస్తాము. గోంగూర పచ్చడి హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, న్యూట్రియంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలానే విటమిన్ సి, మెగ్నీషియం బాగా లభిస్తుంది. అందుకని అప్పుడప్పుడు మీరు ఇంట్లో వేడి వేడి అన్నంలోకి ఇలా గోంగూర పచ్చడి చేసుకొని తింటూ ఉండండి. ఇక్కడ నేను ఒక కట్ట గోంగూరనైతే ఒలుచుకొని శుభ్రంగా కడిగి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఒక బాండీ పెట్టుకొని స్టవ్ మీద అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగా కొంచెం జీలకర్ర, ధనియాలు, అలానే ఎండుమిరపకాయలు, 3 రెబ్బలు చిన్నులపాయలు అయితే ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేను తీసుకున్నది కొండ గోంగూర అండి. అది అంత పులుపుగా అనిపించదు. అందుకని నేను ఒక చిన్న టమోటానైతే కోసి అందులో వేసుకున్నాను. అలానే పచ్చిమిరపకాయలు వేసుకొని ముందుగా నేను శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరనైతే పెట్టేసుకున్నానండి బాండీలో. ఆ తర్వాత ఒకసారి తిప్పి దాని మీద లిడ్ అయితే పెట్టుకొని ఎటువంటి వాటరు పోయకుండా ఆ ఆవిరికి మగ్గించుకుంటున్నాను. అప్పుడప్పుడు మనం మూత తీసి అటు ఇటు తిప్పుతూ ఉంటే ఎక్కువ వాటరు మనకి అవ్వకుండా తొందరగా మగ్గిపోతుంది. అలా తిప్పుతూ మళ్ళీ మూత పెట్టేసుకొని కాసేపు అయితే మగ్గించుకున్నాను. చూడండి, ఎటువంటి వాటర్ లేకుండా గోంగూర చక్కగా మగ్గిపోయింది. టమోటా, పచ్చిమిరపకాయలు కూడా చాలా చక్కగా మగ్గిపోయాయండి. క్యాటరింగ్ స్టైల్లో కూడా వాళ్ళు ఇలానే చేస్తారండి గోంగూర పచ్చడిని. ఆ తర్వాత ఆ మగ్గిన గోంగూరని కాసేపు చల్లార్చుకొని ఈలోపు మిక్సీ జార్ తీసుకొని అందులో చల్లారిన గోంగూరని కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకొని, నేను ఇక్కడ ఎటువంటి చింతపండుని యాడ్ చేయట్లేదండి. ఎందుకంటే ముందుగా నేను టమోటా మగ్గించుకున్నాను కదండి. టమోటా కానీ చింతపండు కానీ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను టమోటా యాడ్ చేసుకున్నాను కాబట్టి పులుపు నాకైతే సరిపోతుంది. ఈ మిక్సీ జార్లోకి ఆ గోంగూర మిశ్రమాన్ని వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకొని మిక్సీలో అయితే ఒక తిప్పు తిప్పేశాను. ఆ తర్వాత నేను మగ్గించుకున్న బాండీలోనే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని అందులో తాలింపు గింజలు వేసుకొని అందులో కొంచెం ఎండుమిరపకాయలు 2 తీసుకొని తుంచి వేసుకున్నాను. అలానే 3 రెబ్బలు చిన్నులపాయలు దంచి వేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం ఇంగువ అయితే వేసానండి. చాలా చక్కగా రుచిగా ఉంటుందండి ఇంగువ యాడ్ చేస్తే. ఆ తర్వాత ఆ తాలింపు గింజలు బాగా ఏగాక నేను ముందుగా తిప్పుకున్న గోంగూర పచ్చడి మిశ్రమం ఉంది కదండి, అదైతే ఆ నూనెలో కొంచెంగా వేసేసి కాసేపు అయితే మగ్గించాను. ఇలా కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఈ గోంగూర పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి కొంచెం ఎక్కువగా. అలానే రుచికరంగా కూడా ఉంటుంది. ఎటువంటి బూజు పట్టకుండా అందులో లాస్ట్లో ఒక సగం ఉల్లిపాయనైతే సన్న ముక్కలుగా కట్ చేసి అందులో అయితే యాడ్ చేశాను. వేడి వేడి అన్నంలోకి ఇలా ఈ గోంగూర పచ్చడి తింటూ ఉంటే మనకి అక్కడక్కడ ఉల్లిపాయలోకి ఆ పులుపు దిగి చాలా టేస్టీగా ఉంటుందండి. బాయ్ బాయ్, మస్ట్ ట్రై.